आम्ही महाराष्ट्रामधून आलो आणि वैकुंठ एकादशीचं दर्शन खूप चांगल्या प्रकारे चालू आहे आणि खूप मोठी गर्दी आहे आणि एकदम उत्सव चांगल्या प्रकारे साजरा केला जातोय. तरी पण मी आज सगळ्या महाराष्ट्र लोकांना सांगू इच्छितो की दर्शनाला सगळ्यांनी येऊन एकदा दर्शन घ्यावं आणि एकदम छान प्रकारे दर्शनाची सोय केलेली आहे. धन्यवाद. శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ. మేము రాజమండ్రి దగ్గర కడిపలంక నుంచి వచ్చామండి. మాకు అక్కడ చాలా రకాల మొక్కలు పువ్వులు దొరుకుతాయి, కానీ అంతకు మించి రకాలు ఇక్కడ చూశాను. లోపల నేను కొనుక్కున్నాను. అయితే బెంగళూరులో నుంచి ఒక లేడీ డోనర్ కింద ఇచ్చారంట. ఇది హిమాచల్ ప్రదేశ్ అక్కడి నుంచో కొన్ని రకాల పువ్వులు తీసుకొచ్చారన్నారు. చాలా బాగున్నాయి. మాకు లక్కీ డిప్ తగిలింది. సాయంత్రం 5 గంటలకు దర్శనం, 4 గంటలకు రావాలన్నారు. చాలా బాగుంది. అయితే నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాను లక్కీ డిప్, కానీ ఈ సంవత్సరం పడ్డది లక్కీ డిప్. అది అందులోని వైకుంఠ ద్వార దర్శనం. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అలాగే వెంగమాంబోను ఎప్పట్లాగే అలాగే చాలా బాగుంది. మన ప్రభుత్వం వచ్చాక ఇంకా బాగుంది. టీటీడీ ప్రభుత్వం. ధన్యవాదాలు. చాలా గురుగారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఆత్మకూరు నుంచి వచ్చారు. మా మంత్రి ఉన్నాడు కదా. ఓకే ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది గురు? నేను ఇప్పుడు వెళ్తున్నాను. బాగుంది, అరేంజ్మెంట్ బాగుంది. అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి, సూపర్ గా ఉంది. మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, స్వాములకు సంబంధించి దోసుకోకుండా శుద్ధంగా విడివిడిగా శుద్ధంగా ఉంది. 5 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు నేను మాలేసి, 20 ఏళ్ల నుంచి ఈ సంవత్సరం ఇంత ప్రశాంతంగా ఉంది ఎప్పుడు చూడలేదు. ఓకే, సూపర్ గా ఉంది. రైట్ అండి, థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. హైదరాబాద్ నుండి వచ్చామండి. మాకు డీప్ లో వచ్చింది, కానీ చాలా బాగా వచ్చింది. డీప్ లో వచ్చినందుకు సంతోషము. ప్లస్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఈ ఏర్పాట్లు చూసి మేము ఆశ్చర్యపోయాము. బాగా దర్శనం అయింది. 2 hours లో అయింది. అక్కడ ఏర్పాట్లు కూడా లోపల బాగున్నాయి. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏ ప్రాబ్లం లేదు. మాకు వేసిన వాళ్ళకి ధన్యవాదములు. మాకు లక్కీ డీప్ వేశారు, వాళ్ళకి ధన్యవాదాలు. మేము ఎప్పుడు చూడలేదు, ముక్కోటికి ఎప్పుడు రాలేదు. వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఈసారి ఏదో మామూలుగా ఏదో టెంపుల్ కి వచ్చినట్టుగా ఉంది. ఇది తిరుమలనేనా అని ఆశ్చర్యకరంగా ఉంది. చాలా బాగా చేశారు. జై చంద్రబాబు. రైట్, థ్యాంక్ యూ. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ద్వార దర్శనం ఎలా జరిగిందమ్మా? బాగుందండి, చాలా బాగుంది. ఒక 5 గంటలు పట్టింది, కానీ ప్లానింగ్ మటుకు సూపర్, మస్తు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంది అంతా కూడా. అసలు ఎక్కడ ఏం లోటు రానివ్వలేదు. తినటానికి ఏంటి, దర్శనానికి ఏంటి, చాలా బాగుంది, మస్తు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా చేశారు. లక్కీ డిప్ లో ముగ్గురు పెట్టుకున్నాం, ముగ్గురానికి వచ్చింది, మిస్ అవ్వకుండా వచ్చినాయి. చాలా బాగా దర్శనం. వైకుంఠ ద్వార దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఓకే, ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. వాళ్ళ అన్నప్రసాదం కౌంటర్లు కానీ, లేదంటే దర్శనానికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడక్కడ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటా వీళ్ళు బాగా చదువుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ వీడియో ద్వారా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? దర్శనం చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో తోపుడు లేకుండా, మనిషి టచ్ లేకుండా వెళ్ళిపోయాం. బాగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాటు చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ పకడ్బందీగా చక్కగా ఇబ్బంది లేకుండా ఉన్నారు సార్. ఓకే, మహిళలకు గానీ, వృద్ధులకు గానీ, చిన్నపిల్లలకు గానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు కదా, ఏమనిపిస్తుంది? అంటే ఏమనిపిస్తుంటే, మేము లక్కీ డిప్ లో విడివిడిగా వేసాము. నాకు మా అబ్బాయికి వచ్చింది, మా మిస్సెస్ కి దర్శనం కాలేదు. రూమ్ దగ్గరికి వెళ్తే ఇద్దరు ఒక కూపన్ లో ఉంటేనే ఇస్తాం, లేకపోతే లేదన్నారు. సరే అలాగలా అడ్జస్ట్మెంట్ అయ్యి వచ్చాం సార్. అదొకటి. ఈ రోజు 12 గంటల తర్వాత ఉంటది కదా, అదే ఇప్పుడు వెళ్తాం. अहिल्यानगर मधून, महाराष्ट्रातून अहिल्यानगर मधून आम्ही या ठिकाणी आलेलो आहे आणि चांगल्या प्रकारे तिरुपतीमध्ये आता वैकुंठ एकादशी दर्शनाची खूप गर्दी आहे आणि डेकोरेशन पण खूप छान प्रकारे केलेलं आहे. आणि तरी मी सर्व महाराष्ट्रात लोकांना सांगू इच्छितो की सगळ्यांनी यावं आणि महाराष्ट्रामधून तिरुपतीला येऊन एकदा दर्शन घ्यावं. एकदम चांगल्या प्रकारे दर्शनाची सोय केलेली आहे. धन्यवाद. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము కనిగిరి నుంచి అండి. ప్రకాశం జిల్లా కనిగిరి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా అదృష్టం ఉంటే గానీ దక్కదండి. చాలా సంతోషంగా ఉంది మాకు. దర్శనం బాగా జరిగిందా? సూపర్. స్వామి దర్శనం దొరకడమే అదృష్టం. టికెట్లు దొరికిందంటే ఇంకా అదృష్టం. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయండి, సూపర్. ఓకే, ధన్యవాదాలు. ఓకే जी, आप कहाँ से आए? हम महाराष्ट्र से आए, परभनी से डिस्ट्रिक्ट। हाँ, दर्शन कैसा है? दर्शन बहुत अच्छा हुआ है। अरेंजमेंट्स कैसा है? अरेंजमेंट बहुत बढ़िया है। ओके, हाँ, अन्न प्रसाद 1 नंबर पर है। हाँ, कंप्लेन डालना है कुछ? ओके,
हाँ सिर्फ रूम का प्रॉब्लम है। ఓకే हाँ ऑनलाइन दर्शन था मेरा, ई डीप में नंबर लगा था, रूम नहीं मिला मुझे, ये Okay. तकलीफ हो गया खाली। बाकी गोविंदा गोविंदा। दर्शन बहुत अच्छा हो गया और अरेंजमेंट भी बहुत नाइस है, वेरी नाइस एंड डेकोरेशन सो ब्यूटीफुल एंड अन्न प्रसादम भी वेरी नाइस। ఓకే Thank- ఓవరాల్ కైసా है जी ओवरऑल भी बहुत नाइस है, అరేంజ్మెంట్స్ नाइस। థ్యాంక్ యూ थैंक यू गोविंदा। ఎక్కడి నుంచి వచ్చారమ్మా मराठी ओके, कैसा है जी अरेंजमेंट बहुत अच्छा है, दर्शन दर्शन भी अच्छा है, अन्न प्रसाद अन्न प्रसाद तो बहुत अच्छा है। महाराष्ट्र परभणी ओके ओके धन्यवाद। गोविंदा गोविंदा। आप कहाँ से आए हैं दर्शन कैसा है महाराष्ट्र से परभणी से दर्शन बहुत अच्छा हुआ है, कभी सोचा नहीं था इतना अच्छा दर्शन हो गया हमारा। ओके अरेंजमेंट्स कैसा है अरेंजमेंट एकदम परफेक्ट, एकदम सफिशिएंट, जैसे चाहिए वैसे बहुत अच्छा है सब। अन्न प्रसाद अन्न प्रसाद भी अच्छा है, टेस्ट बहुत अच्छा है। ओके आलय नमूना What? आलय नमूना ये नमूना हाँ। बहुत अच्छा है, शो एकदम वेरी ब्यूटीफुल, अलंकरण डेकोरेशन बहुत अच्छा है, डेकोरेशन बहुत अच्छा है, फ्लावर सब रियल है, वो सब सबसे अट्रैक्टिव फ्लावर्स है। ओके यस, धन्यवाद थैंक यू। ఎక్కడి నుంచి వస్తున్నారు ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లా ఏలేశ్వరం. ఓకే వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా, స్వామివారి దర్శనం ఎలా జరిగింది సూపర్ జరిగిందండి. తోపుడేట కొంచెం తోపుడేట ఉంది అంతే. ఆ. పోలీసులు మాత్రం కొంచెం లాగేస్తున్నారు, చేస్తున్నారు అంతే. వాళ్ళు సేవదళ్ళు లాగేస్తున్నారు అంతే. ఓకే ఇలా రప్పపాటు కూడా చూడట్లేదండి. జనాన్ని వచ్చి కస్టమర్ నుంచి వేలు ఖర్చు పెట్టుకుని వస్తున్నారండి. ఎందుకు చేస్తారు వాళ్ళేమో చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తున్నారు కదా, అందరికి అవకాశం కల్పించాలి కదా. 30,000 మంది జనాభా అండి. మామూలుగా అనుకున్నాడు. దర్శనం బాగా జరిగిందా దర్శనం సూపర్ జరిగిందండి. బ్రహ్మాండం జరిగింది. అన్ని జరిగాయండి. తిరుమల మంది ఇంక లేదండి. ఈ క్షేత్రం మించిన క్షేత్రం ఎక్కడా లేదు. మెయిన్ ఇది అదే మాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు వస్తువులు ఎలా ఉన్నాయండి అదే బాగా సూపర్ అండి. ఓకే ఓకే స్వామివారి అన్నప్రసాదాలు కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, చిన్నపిల్లలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి వస్తువులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మాండం అండి. సూపర్ గా ఉందండి. ఎక్సలెంట్ సార్. సార్ ఓకే సార్, ధన్యవాదాలు ఉంటా సార్, ఉంటా. గోవిందా గోవిందా. తిరుమల మించిన క్షేత్రం లేదండి, ఎక్కడ కూడా ఇలా ఎక్కడ జరగదు. దేనికి లోటు ఉండదు. ఇక్కడ వచ్చాము అంటే ఫుడ్ బెడ్ అన్ని కూడా బాగుంటాయి ఇక్కడ తిరుపతిలో. ఇక్కడ మించింది ఎక్కడ మనం చూడలేదు. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎన్నో ఇబ్బందులు పడతాం దర్శనానికి. ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డా స్వామి దగ్గరికి వెళ్ళడానికి అన్ని మర్చిపోతాం. ఓకే ఆ వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు కదా, ఎలా ఉందమ్మా చాలా బాగుందండి, బాగా చేశారు. ఇవన్నీ కూడా డెకరేషన్ కూడా అంతా బాగుంది, అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. స్వామి కూడా బాగా దర్శనం ఇచ్చారు మాకు, బాగా అయింది. ఇవాళ నిజరూప దర్శనం అయ్యింది మాకు. ఇవాళ లక్ష్మీవారం కదా, నిజరూప దర్శనం జరిగింది, చాలా బాగుందండి. ధన్యవాదాలు ధన్యవాదాలు.